కోసిగిలో పోలీస్ ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానం. మా నాన్నకు మేము నలుగురు కూతుళ్ళం. మేము కట్టిక పేదలము. ఆటో నడుపుతూ మా నాన్న మమ్మల్ని చదివించారు. చుట్టుపక్కల వారు ఆడపిల్లల చదువు కోసం దూరం పంపించవద్దు అని మా నాన్నకు ఒత్తిడి తెచ్చినా మా నాన్న అవేమీ పట్టించుకోకుండా మమ్మల్ని చదివించారు. మా నాన్న మమ్మల్ని చదువు విషయంలో ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు నేను కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడంతో మా నాన్నతో పాటు మా గ్రామంలో అందరూ సంతోషపడ్డారని జంపాపురం గ్రామానికి చెందిన బసప్ప శారదమ్మల కూతురు శైలజ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఒకేసారి 16 మంది పోలీసు ఉద్యోగాలు సాధించిన వారికి కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి, ట్రైనింగ్ ఎస్ఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి వారికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం కోసిగి సీఎం మంజునాథ్ మాట్లాడుతూ దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడిన ఈ మారుమూల గ్రామంలో ఒకేసారి 16 మంది పోలీసులు ఉద్యోగాలు సాధించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. మీరందరూ మీ గ్రామంలో ఉన్న యువకులను కూడా ప్రోత్సహించేందుకు కృషి చేయాలని వారు కోరారు. అనంతరం నూతనంగా పోలీసు ఉద్యోగాలు సాధించిన ఒక్కొక్కరు వారి కుటుంబ పరిస్థితులు బాగా లేకపోయినా వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారని, వారి ప్రోత్సాహంతోనే మేము ఈ రోజు ఈ ఉద్యోగాలు సాధించామని తెలిపారు. అదేవిధంగా ఎస్ఐ గారు చెప్పారు. సో ట్రైనింగ్ అనేటప్పటికి మనం ఇంతవరకు కష్టపడేసి ఏదో సాధించేసాము, ఇంకా ఇంతవరతో చాలు అన్నట్టుగా అని చెప్పి ఎంఆర్ఓ ఉన్నాడు కానీ ఈ ఊళ్ళో లేదు.